హలో గాయ్స్, వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డేలో ఇది థర్డ్ డే అనమాట. అమ్మో, నేనైనా చేసేసింది 3 days అని అయితే అనుకున్నాను. సరే, అయితే థర్డ్ డే కూడా ఎలా చేశానో చూసేసేయండి. ఫస్ట్ అయితే మార్నింగ్ ఇలా మెంతి వాటర్తో, అంటే నైటే నానబెట్టేసుకున్నాను మెంతులు వాటర్లో. సో ఆ వాటర్ ఇంకా మెంతులు రెండు కలిపి అయితే తాగేశాను. మెంతులు అనేవి మన బాడీకి ఎంత మంచిది, ఒకసారి మీరు గూగుల్లోకి వెళ్ళి బెనిఫిట్స్ అని చెప్పండి, ఎన్ని ఇస్తాడో అవి తెలిస్తే మీరైతే కంపల్సరీ తాగుతారు. ఇంకా బ్రేక్ఫాస్ట్ కిందకు వచ్చేసి ఓట్స్ చియా పుడ్డింగ్ అయితే నేను నైటే కలిపేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత అది మిక్స్ చేసేసుకుని అందులోకి డ్రై ఫ్రూట్స్ వేసేసుకున్నాను. అండ్ అలాగే డేట్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి, అవి కూడా కలిపేసుకుని తినేసాను. ఇంకా 12కి ఆ టైంలో మళ్ళీ కొద్దిగా ఆకలేసింది. ఇంకేం పెట్టింది స్నాక్స్ అని చూసేటప్పటికి నేతి సున్నుండ అయితే ఒకటి పెట్టింది, ఇంట్లో చేసిందే. సో నేనైతే తినేసాను. లంచ్లోకి మామిడికాయ పప్పు అండ్ అలాగే మామిడికాయతో చట్నీ కూడా చేసింది. ఈ రెండు కాంబినేషన్ నాకు చాలా ఇష్టము. సో కుమ్మేసాను అనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ 3కి ఆ టైంలో మా బాస్ అయితే స్నాక్స్ తీసుకొచ్చారు అందరి కోసం. ఇంకోండి ఇలా రిబ్బన్ పకోడీ అండ్ అలాగే పల్లి చెక్. డైట్లో ఉన్నా కదా, అందుకే కొద్దిగానే తీసుకున్నాను. పల్లి చెక్కి కొద్దిగా ఎక్కువ తీసుకున్నాను. ఇంకా ఇంటికి రాగానే ఈవినింగ్ స్నాక్స్ కింద మా అమ్మ దానిమ్మకాయ గింజలు అయితే పెట్టింది, అవి తినేసాను. ఇంకా అవి అరిగే లోపలే దోశలు అయితే పెట్టింది, ఇంకొక 3 దోశలు. ఇంకా దాంతో నేనైతే డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసాను. మీకు తెలిసిన మంచి డైట్ ప్లాన్ ఏమైనా ఉంటే కమెంట్ చేసేయండి, నేను కూడా దాన్ని ఫాలో అవుతాను. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా బాయ్.